గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. తెలంగాణలో 10 ఏళ్లు పాలించిన పింక్ పార్టీకి పరాభవాల పరంపర కొనసాగుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను ఇంటికి పంపించారు. ఇక తాము అధికారంలో ఉన్నప్పుడు గెలిచిన మున్సిపాలిటీలు కూడా ఇప్పుడు జారిపోతున్నాయి. అయినా నిస్సహాయంగా ఆ పార్టీ నేతలు చేష్టలుడికి చూస్తున్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో దిగువ స్థాయి నేతలు కూడా అధికార పార్టీ వైపు చూస్తున్నారు. మున్సిపాలిటీలో క్యాడర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తోంది. ఫలితంగా స్థానిక సంస్థల్లో అధికారం చేతికి చిక్కుతోంది. గులాబీ పార్టీని వీడుతున్న వారిని ఆపలేని నిస్సహాయ స్థితిలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. పోతే పోని అన్నట్టుగా బీఆర్ఎస్కు క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉంది. కానీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అధికారం కోల్పోవడంతో క్యాడర్లో ఆత్మస్థైర్యం దెబ్బతింది. బీఆర్ఎస్ను పట్టుకొని ఉంటే ఇక లాభం ఉండదని భావిస్తున్న స్థానిక సంస్థల నేతలు అధికార పార్టీ వైపు చూస్తున్నారు. బహిరంగంగానే కాంగ్రెస్తో సంప్రదింపులు జరుపుతున్నారు. అయినా బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా వారిని బుజ్జగించే ప్రయత్నం చేయడం లేదు. పోతే పోని అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 40కి పైగా మున్సిపాలిటీల్లో చైర్మన్, మేయర్లు, వైస్ చైర్మన్లపై అవిశ్వాసం ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల వేళనే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలకు చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరారు. సొంత పార్టీలోని అసమ్మతి కారణంగా ఆ పార్టీ కౌన్సిలర్లు కూడా అవిశ్వాసం కోసం విపక్షంతో చేతులు కలుపుతున్నారు. అవిశ్వాసాలకు మద్దతు ఇస్తున్నారు. స్థానిక అధికారం చేతికి వస్తుండటంతో పదవుల కోసం కాంగ్రెస్ కౌన్సిలర్లు పోటీ పడుతున్నారు. 3 ఏళ్ల పాటు విపక్షంలో ఉన్న కాంగ్రెస్ కౌన్సిలర్లు ఇప్పుడు తమకు అధికారం కావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా ద్వితీయ శ్రేణి నేతల పదవులు కాపాడుకోలేకపోతున్నారు. బలహీనపడుతున్న క్యాడర్, కింది స్థాయి నేతలు, ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్కు గుడ్ బై చెబుతుండటంతో ఆ పార్టీ క్యాడర్ క్రమంగా బలహీనపడుతోంది. పార్లమెంటు ఎన్నికల వేళ ఇది బీఆర్ఎస్కు ఇబ్బందిగా మారుతుందని పార్టీ సీనియర్లతో పాటు రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి బీఆర్ఎస్కు సొంత క్యాడర్ 20% లోపే. మిగతా క్యాడర్ అంతా పక్క పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరిన వాళ్లే. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీలను ఎలా ఆకర్షించారో ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కూడా అదే విధంగా చేస్తున్నారు. రాజకీయ వర్గాల్లో సిద్ధాంతం పరంగా ఉండే క్యాడర్ను ప్రోత్సహించడంతో బీఆర్ఎస్ విఫలమైంది. పక్క పార్టీల నుంచి వచ్చిన వారికే పదవులు ఇచ్చింది. దీంతో సొంత క్యాడర్తో పాటు పదవులు వచ్చిన వారు కూడా అధికారం కోసం పార్టీని వీడుతున్నారు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.